హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మటన్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన మెయిన్ వచ్చేసి మటన్ అండి. హాయ్ అండి, మటన్ ప్రిపేర్ చేస్తున్నాను చెప్పాను కదా. ముందుగా ఒక బాణీ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఎంతైతే ఆయిల్ అవసరం అంతే వేసుకోండి. నేను 1/2 కిలో మటన్ చేస్తున్నాను అనమాట. 1/2 కిలోకి మటన్ వేసుకోవాలండి. నేను మటన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో దానికోసం కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకున్నాను. ఇది పిల్లల కోసం చేస్తున్నాను. 2-3 డేస్ అయినా సరే అది పాడవదండి. మనం కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవాలి. కాకపోతే పసుపు, బాగా కలబెట్టుకోవాలి ఇలాగా. ఇలా కలబెట్టుకోవాలండి బాగా. అంటే మటను ఫ్రై అనమాట. అంటే పిల్లల కోసం చేస్తాను. ఒక 2-3 డేస్ 5 డేస్ వరకు నిల్వ ఉండిద్దండి. కాకపోతే నేను స్పైసెస్ తక్కువ వేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీకు ఎంత స్పైసెస్ అవసరం అంత వేసుకోండి. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నేను లిటిల్ బిట్ వేసుకున్నాను అనమాట. అన్నీ కొంచెం స్టోరేజ్ ఉండాలనుకునే వాళ్ళకి మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా సరే ఉప్పు ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా వాటర్ ఫామ్ అయింది అనమాట. ఈ వాటర్ పోయే వరకు మనం ముక్కలు బాగా ఆగనివ్వాలి. చికెన్లో అయినా సరే మటన్లో అయినా సరే మనం ఫ్రై చేసినప్పుడు ఫ్రై కానీ పులుసు అయినా ఫస్ట్ వాటర్ ఫామ్ అయింది కదా. ఆ వాటర్ ఫామ్ అయ్యాకే పులుసు అయితేనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైతేనే వాటర్ అవసరం లేదండి. చిన్నపిల్లలు కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే వాళ్ళు చక్కగా తింటారండి. చూడండి, చిన్న చిన్న పీసెస్ అనమాట. ఇందులో ఎక్కువ స్పైసెస్ ఏమి లేవండి. మీకు నచ్చినట్టు మీ స్పైసెస్ యాడ్ చేసుకోండి. ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఇప్పుడు మసాలా అనమాట. మసాలా అంటే ఏమి లేవండి, ధనియాలు, అలాగే చిన్నుల్లిపాయి, ఒక అల్లం ముక్క తీసుకున్నాను అనమాట. చిన్న ఇంచు అల్లం ముక్క తీసుకున్నాను. ఇవి వేసి దంచడమేనండి. నేను కారం కూడా కొంచెం యాడ్ చేస్తాను. మీకు నచ్చినట్టు యాడ్ చేసుకోండి. కొంతమంది చెక్క, మొగ్గ, లవంగం అవి కూడా వేస్తారు. అవి వేస్తేనేమో ఎక్కువ స్పైసీగా ఉండేది కాబట్టి నేను పిల్లల కోసం కాబట్టి జస్ట్ ఈ 3 వేసి చేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా ముద్దగా తయారైద్ది అనమాట. మనం చిన్నులపాయ ఎక్కువ వేసుకుంటే ఇలా ముద్దగా ఉండిద్ది. చిన్నులపాయ తక్కువ వేసుకుంటే పొడి పొడిగా ఉండిద్దండి. నేను ఇవే స్పైసెస్ అనమాట. పిల్లలకి కొంచెం మాత్రమే కారం వేస్తాను, ఎక్కువేను. చూడండి, ఇందాక వాటర్ ఉంది కదా, వాటర్ అంతా ఇంకిపోయింది అనమాట. నూనె ఫామ్ అయింది అనమాట. ఇందులో ఎక్కువ కొవ్వు ఉండిద్దండి మటన్లో. సో ఆ కొవ్వు ఎక్కువ ఇదనమాట. కొవ్వు అంటే ఇలా ఉండిద్ది కొవ్వు. అది ఎక్కువ ఉన్నప్పుడు నూనె తగ్గించుకోండి. అప్పుడు ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదండి కొవ్వు ఉంటే. ఇందులో కొంచెం ఉంది కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాను ఆయిల్. ఇలా బాగా కలబెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ నూనె వచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా చూసుకోవాలండి, లేదంటే కర్రీ మాడిపోయింది అనమాట. సిమ్లో పెట్టుకోండి. బాగా ముక్క ఏగితేనే స్టోరేజ్ ఉండిద్దండి. ఇది పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఒక 3-4-5 డేస్ అలా ఉండిద్ది కాబట్టి దానికోసం అనమాట. బాగా ముక్క ఆగితే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండిద్ది. మీకు ఏ వంటకం కావాలో కూడా కమెంట్ చేయండి. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. అలాగే మీ సపోర్ట్ ఏంటంటే మాకు సబ్స్క్రైబ్, అలాగే ఒక లైకే కదండి. కమెంట్స్ కూడా పెట్టండి, మీకు ఏమేమి కావాలో అవి చేస్తానన్నమాట. మా అక్క నేను ఇద్దరం చేస్తాము. బాగా ఇంకా ముక్క 50% అండి ఫ్రై అయింది. ఇంకా 50% ఉంది కాబట్టి జాగ్రత్తగా కలబెట్టుకుంటూ ఉండాలి ఇలాగా. సమ్మర్ డ్రింక్స్ కావాలంటే లైక్స్ కొట్టండి, లేదంటే ఇలాంటి వంటకాలు కావాలనుకుంటే ఒక కమెంట్ చేసి చెప్పండి. అప్పుడు మాకు అర్థమైంది కదండి ఏం చేయాలన్నది. అలాగే ఎంకరేజ్ చేయండి. చూడండి, ఇలాగా అనమాట. ఇంకొంచెం వేగాలండి. ఇక ముక్క కొంచెం ఈ కలర్లో వస్తేనే వేగినట్టండి. ఇలా బ్లాక్ కలర్లో కొంచెం. మటన్ చాలా మంచిదండి హెల్త్కి. కనీసం 2 వీక్స్కి ఒకసారైనా పెట్టండి పిల్లలకి. అది పల్లెటూరు కాబట్టి ఇక్కడ మా ఊర్లో కోస్తారనమాట. సో అలా తెచ్చుకుంటాం అనమాట అవసరం అనుకున్నప్పుడల్లా.
టౌన్లో ఉండే వాళ్ళకి డైలీ అయినా ఉండేది మటన్, మాకు అలా కాదు, ఇక్కడ కోసినప్పుడే అనమాట, లేదంటే బయటకే తెచ్చుకోవాలి. మన కళ్ళ ముందు వస్తున్నారు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇది. ఇది ఇలా వచ్చిందనమాట. పిల్లలు కూడా చక్కగా తింటారు. మా పిల్లలు వాళ్ళు తింటారు కదా, దాని రివ్యూ కూడా ఇస్తాను అనమాట. ఎలా ఉందో వాళ్ళే చెప్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి.